పేరు మొహమ్మద్ అస్గర్, న్యూ లక్ష్మీపురం గ్రామ పంచాయతీ, ముదిగొండ మండలం, మదిరా కాన్స్టిట్యున్సీ, ఖమ్మం జిల్లా. మా ప్రస్తుత శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బల్లు భట్టి విక్రమార్క గారు. వారి ముఖ్య అనుచరులుగా గత 20 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ NSUI జిల్లా కార్యదర్శిగా, తదనంతరం మళ్ళీ యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులుగా, మండల కోఆప్షన్ ఎంపీటీసీగా, న్యూ లక్ష్మీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్గా సేవలు అందించాను. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. మా గ్రామంలో నేను 2006లో సర్పంచ్గా ఎన్నికై గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ వైద్యానికి, ఎందుకంటే నేను MA BD చేసి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి 2006 సంవత్సరంలో నాకు ఉపాధ్యాయునిగా, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా అవకాశం వచ్చినా దాన్ని వదులుకొని గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ 2011లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్గా అవార్డు కూడా అందుకున్నాను. అలాగే 2011లో దేశవ్యాప్తంగా NREGS పైన జాతీయ స్థాయి సదస్సు జరిగితే మన రాష్ట్రం నుంచి ముగ్గురు సర్పంచులు ఆ సదస్సుకు ఎన్నికైతే అందులో నేను ఒక సభ్యుడిగా ఎన్నికై ఢిల్లీలో 3 రోజులు జాతీయ స్థాయిలో NREGS పైన జరిగిన సెమినార్లో పాల్గొని అదృష్టవశాత్తు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి స్టేజీ పైన NREGS పైన మాట్లాడే అవకాశం కూడా నాకు వచ్చింది. ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ ద్వారా నా న్యూ లక్ష్మీపురం గ్రామ ప్రజల ద్వారా ఈ అవకాశం వచ్చింది. ఇలాగే నేను మొదటి నుంచి విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీ కోసమే కృషి చేస్తున్నాను. మా కుటుంబీకులు, మా నాన్నగారు కూడా 1970లో 70 నుంచి 75 వరకు ఈ గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు. జిల్లా కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు. వారి ఆశయాల కోసం నేను కూడా ఉద్యోగాన్ని వదులుకొని పార్టీ కోసం, గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తూ గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మన స్థానిక శాసనసభ్యులు భట్టి విక్రమార్క గారి ప్రోత్సాహంతో, వారి సతీమణి నందిని విక్రమార్క గారి అనుచరుడిగా కూడా ఉంటూ వారిద్దరి ప్రోత్సాహంతో గ్రామాన్ని అభివృద్ధి పరుస్తూ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీకి, మైనార్టీలకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలని వారి ముందుకు తీసుకెళ్తూ వారికి కావాల్సిన ఇంకా వేరే ఏ కార్యక్రమం ఉన్నా మా నాయకుడి ద్వారా తెలుసుకుంటూ మండలంలో కానీ జిల్లాలో కానీ మైనార్టీలకు, ముస్లిం మైనార్టీలకు కావాల్సిన అన్ని సౌకర్యాలని కల్పించడానికి కృషి చేస్తున్నాను. గత 2 సంవత్సరాల నుంచి నేను జిల్లా మైనార్టీ సెల్గా కొనసాగుతున్నాను. జిల్లాలో చాలా వరకు ముస్లింలకు ఖబరస్థాన్లకు, ప్రహరీ గోడలు, ఖబరస్థాన్లకు సరైన సౌకర్యాలు లేవు. వాటి కోసం కృషి చేస్తూ వాటిని ఈ గత ప్రభుత్వంలో పోరాడినాము, ధర్నాలు చేసి కొన్ని సాధించినాము. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు మొన్ననే అన్ని మా నియోజకవర్గ స్థాయిలో అన్ని ఖబరస్థాన్లకు ప్రహరీ గోడలు ఎస్టిమేట్ వేసి పంపించారు. కొన్ని శాంక్షన్ అయినవి, కొన్ని త్వరలో శాంక్షన్ అవుతున్నాయి. అలాగే అన్ని మసీదులకు మౌజన్లు వాళ్ళకి శాలరీలు రావడానికి కూడా రిజిస్ట్రేషన్ చేయిస్తూ అందరికీ ప్రభుత్వం నుంచి అందవలసిన మసీదులకు, ముస్లింలకు అందవలసిన అన్ని ఫలాలని అందించడానికి కృషి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే మసీదులు రిజిస్ట్రేషన్ ఉంటుంది, వక్ఫ్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసిన వాటికే ఇద్దరికి వస్తుంది. మౌజమ్ అని ఉంటాడు. మౌజమ్ అంటే అక్కడ వర్క్ చేసే అతనికి, మత పెద్దకు, ఈ నమాజ్ చదివించే మత పెద్దకు ఇద్దరికి గవర్నమెంట్ నుంచి నెలవారీ వేతనం వస్తుంది. ఆ వేతనము కొన్ని మసీదులు కొంతమంది తెలవక రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాము. రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ శాలరీలు వేతనాలు వచ్చేటట్టు కృషి చేస్తున్నాం. వస్తున్నవి కూడా. కొత్తగా కాంగ్రెస్ పార్టీ ₹1,00,000 పాటు అదనంగా ఇవి బంగారం, ముస్లిమ్స్కి కూడా ఇవి ఉంటాయి కదా, బంగారం ఇవ్వడానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అవి ఇప్పుడిప్పుడే అమలు అవుతున్నవి. ప్రభుత్వం పెట్టిన 6 గ్యారెంటీలలో ఇదొకటి. ఇది కూడా అమలు అవుతుంది. ముస్లింలకు షాదీ ముబారక్ తోఫాతో పాటు ఇంతకుముందు ప్రభుత్వం ఓన్లీ షాదీ ముబారక్ ₹1,00,000 ఇవ్వటము, రంజాన్ నెలలో ఏదో 2 డ్రెస్సులు ఇచ్చి వదిలేసుకునేది. ఈ ప్రభుత్వం అలాగే కాకుండా మసీదులకు, ఖబరస్థాన్లకు
అసలు ముందు ఇంపార్టెంట్ కావాల్సిన ముఖ్యమైన ఖబరస్థాన్లకు ప్రహరీ గోడలు నిర్మించడానికే ముందు ప్రాముఖ్యత ఇచ్చి షాదీ ముబారక్కు ₹1,00,000తో పాటు బంగారం కూడా ఇస్తున్నది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలని మేము ప్రజలలోకి తీసుకెళ్ళి ప్రజలలోకి వెళ్ళేటట్టు బాగా కృషి చేశాం. తదనంతరం ఇచ్చిన హామీని 100 రోజుల్లో అమలు చేస్తామని ఇచ్చిన మా ప్రభుత్వము చాలా వరకు మహిళలకు ఉచిత రవాణా ఇవన్నీ చాలా వరకు 6 గ్యారెంటీలు అమలు పరుస్తున్నారు. ఆ అమలు పరుస్తున్న గ్యారెంటీల్ని మేము ప్రచారాన్ని ప్రజలలోకి మా జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ నుంచి తీసుకెళ్తున్నాం. అమలు చేశారు. మహిళలకి ఉచిత రవాణా, ఇప్పుడు వచ్చిన రైతు భరోసా చాలా వరకు రైతులకు చాలా ఉపయోగపడుతున్నది, ప్రభుత్వం కల్పించినది. దీనిది రైతులంతా హర్షిస్తూ చాలా చోట్ల ఈ ప్రభుత్వ యొక్క ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు. ఉచిత కరెంటు బిల్లు ₹200 మ్యాక్సిమం మా విలేజ్లో 80% మందికి వచ్చింది. ఎందుకంటే మా గ్రామము సన్నకారు రైతులు ఎస్సీ బీసీ మైనార్టీలే ఉన్నారు. విలేజ్ మొత్తం అంతా సన్నకారు రైతులు, 2 ఎకరాల లోపు చిన్న రైతులు, అందరి చిన్న యూనిట్లే. కాబట్టి ₹200 మాఫీ, అదే 200 యూనిట్ల వరకు మాఫీ అనేది 80% విలేజ్ మొత్తానికి మాఫీ వచ్చింది. దీన్ని ప్రజలందరూ చాలా హర్షిస్తున్నారు. కేంద్రము నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆ ప్రభుత్వానికి అండగా ఉన్న రాష్ట్రాలకే నిధులను కేటాయించి మన తెలంగాణకు ఎలాంటి నిధులు కేటాయించకుండా పక్షపాతం వహించింది. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మైనార్టీలకు వ్యతిరేకంగా, ముస్లిం మైనార్టీలకు, సిక్కు క్రిస్టియన్ మైనార్టీలకు వ్యతిరేకంగా చాలా చేస్తున్నది. వాటిని వ్యతిరేకిస్తున్న ప్రభుత్వాలకు నిధులు ఇవ్వకుండా ఆపుతున్నది. పార్లమెంట్లో ఈ విషయంపై మా ప్రతిపక్ష లీడరు రాహుల్ గాంధీ గారు దీని మీద తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. దీనికి ఇండియా కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలన్నీ మద్దతిస్తున్నాయి. దీనిపైన ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసే మైనార్టీలపైన చేస్తున్న దాడులపైన రాహుల్ గాంధీ గారు చేసే ఈ పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు దీనికి ప్రోత్సహిస్తున్నారు, వెనకుండి నడుపుతున్నారు. వారికి మా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ తరపున రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముందు ఈ ప్రభుత్వాన్ని తీసి రాహుల్ గాంధీ గారి ప్రజాప్రభుత్వం వస్తుందని ఆశిస్తున్నాం. భట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్, తెలంగాణ బడ్జెట్, ప్రజలందరూ పేద వర్గాలందరూ ఈ బడ్జెట్ని స్వాగతించారు. ఎందుకంటే ఈ బడ్జెట్లోనే పేదవాళ్ళకి కావాల్సిన అన్ని రకాలవి, పెన్షన్స్కి కానీ, ఇండ్లకు కానీ, ఇవన్నిటికీ, విద్యకు వైద్యానికి ముందు ప్రాధాన్యత ఇస్తూ ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రాన్ని భట్టి విక్రమార్క గారు వారి మేధాశక్తితో దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆర్థిక లోటు లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతూ ఇప్పటి వరకు ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగాలకు శాలరీలు ఇవ్వాలన్నా ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. కానీ ఇప్పుడు భట్టి గారు వచ్చాక ఆర్థిక శాఖ మంత్రిగా భట్టి గారు ఆర్థిక వనరులు ఎలా కల్పిస్తున్నారో తెలియకుండా 24 అవర్స్ అంటే 24 గంటల్లో ఎక్కువ శాతం దీనిపైన కష్టపడుతూ భట్టి గారు ఆర్థిక లోటుని తీరుస్తూ మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టారని ప్రజలంతా హర్షిస్తున్నారు. అంటే ఎస్సీ వర్గీకరణ పైన మా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటాము. అంటే ఇంతకుముందు అయితే కల్పించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మేము మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా మైనార్టీలంతా కలిసి ఒక మెమోరాండం ఇచ్చాం. మైనార్టీలకు కావాల్సిన పేదవారికి అంటే ఈ షాదీ ముబారక్ ₹1,00,000 కాకుండా ఇంకా ఎక్కువ మొత్తంలో వీటితో పాటు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వస్తువులు కూడా ఇచ్చేవారు. అన్నీ వివాహానికి కావాల్సిన వస్తువులన్నీ ప్రభుత్వమే ఇచ్చేది. అలాంటివి కూడా కల్పించమని కోరుకోవడం జరిగింది. అలాగే పేద మైనార్టీలు ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి ఆపద్బంధు పథకం అలాంటిది పెట్టమని ఒక మెమోరాండం ఇవ్వటం జరిగింది. మేము మా లక్ష్మీపురం గ్రామంలో నేను సర్పంచ్గా ఎన్నికయ్యే నాటికి గ్రామంలో విద్యా వైద్యపరంగా బాగా వెనుకబడి ఉండేది. మా దగ్గర యూపీఎస్ అంటే 7th క్లాస్ వరకే ఉండేది. దాన్ని అప్గ్రేడ్ 10th వరకు చేయించగలిగాము. అలాగే ఇందిరమ్మ ఇళ్ళు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరికీ 280 మందికి అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించడం జరిగింది. అలాగే గ్రామంలో కరెంటు కొరత ఉండేది ఇంతకుముందు.
ఆ కరెంటు కొరత తీర్చడం కోసం గ్రామంలోనే ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేయించాము. ఆ సబ్స్టేషన్ ద్వారా మా గ్రామానికి ఇప్పుడు 24 కరెంట్ వస్తుంది. ప్లస్ చుట్టుపక్కల ఇండస్ట్రియల్ కూడా పెరిగి గ్రామం అభివృద్ధి జరిగింది. నిరుద్యోగులకు ఈ గ్రానైట్ ఇండస్ట్రీలు ఇవి పెరగడం వల్ల నిరుద్యోగ కూడా ఉద్యోగ అవకాశాలు కలిగినవి. అలాగే గ్రామంలో మండలంలో ఒకటి శాంక్షన్ అయిన కస్తూర్బా విద్యాలయం, బాలికల విద్యాలయం ఉంటే అది బట్టి గారు కృషితో, బట్టి గారిని నేను అడగడంతోనే మా గ్రామానికి ఆ విద్యాలయాన్ని మా గ్రామానికి శాంక్షన్ చేయటం, ఇక్కడ కట్టడం. అది 5th క్లాస్ నుంచి ఇంటర్ వరకు బాలికలకి చేస్తూ అది మండలంలోనే కాకుండా జిల్లాలోనే మంచి విద్యాలయంగా ఈరోజు విరసిల్లుతున్నది. దాంట్లో అడ్మిషన్ పొందడానికి కూడా జిల్లాల నుంచి వివిధ గ్రామాల నుంచి బాలికలు వచ్చి ఇక్కడ చేరడానికి పోటీలు పడుతున్నారు. అది మా యొక్క కృషి. దానికి మేము బట్టి విక్రమార్క గారికి మరొకసారి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గతంలో మొన్న ఎన్నికల సమయంలో కొన్ని పరిస్థితుల వల్ల పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం కొంతమంది మైనార్టీలకి, ముస్లింలకి ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేకపోయింది పార్టీ. ఇప్పుడు ఆ లోటును తీర్చడానికి స్థానికంగా ఉన్న ఈ పదవులలో ఎమ్మెల్సీలు కానీ, కార్పొరేషన్ పదవులు కానీ ఇవన్నిటినీ మైనార్టీలతో నింపుతామని పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్లలో చైర్మన్లుగా మైనార్టీలకే, ముస్లిం మైనార్టీలకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన ఈ 3 నెలల్లోనే 6 గ్యారెంటీలను సాధ్యమైనంత వరకు అమలు చేస్తూ పేద ప్రజలకు ముందుకెళ్తున్నది. ఈ నెలలోనే కావాల్సిన ఇండ్లు కానీ, పెన్షన్స్ కానీ ఇవన్నీ ప్రజలందరికీ అందించి స్థానిక సంస్థలలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆశిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఉపాధి కోసము ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఉపాధి కల్పించడం కోసమే కృషి చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినదే ఉపాధి హామీ పథకం. ఆ హామీ పథకం ద్వారానే ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని గ్రామాలు ఇంతగా కొద్ది గొప్ప ఇంత డెవలప్ అయ్యి ప్రజలకు కూడా ఉపాధి దొరుకుతున్నదంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ పథకాన్ని చట్టంలాగా తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు పేద ప్రజల కోసం, పేద ప్రజల ఉపాధి కోసం, వైద్యం కోసం, విద్య కోసం కృషి చేస్తుంది. మన భారతదేశం ప్రజాస్వామ్య దేశంలో స్వతంత్రం పోరాటం దగ్గర నుంచి ముస్లింల పాత్ర చాలా ఉన్నది. కానీ ముస్లింలని ఈ మధ్యకాలంలో కొన్ని ఆర్ఎస్ఎస్ లాంటి కొన్ని వచ్చి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ముస్లింలని తీవ్రవాదులుగా చూస్తూ ముస్లిం వ్యతిరేకగా ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ నిజంగా మైనార్టీలు, ముస్లింలు అన్ని మతాలతో కలిసి ఉంటారు. అందరితో కలిసి ఉండి సోదరభావంతో కలిగి ఉంటుంది. మా పవిత్ర గ్రంథం ఖురాన్లో కూడా అన్ని మతాలని గౌరవించాలి, అందరినీ సోదరభావంతో చూడాలనే ఒక నిబంధన ఉన్నది. ఆ నిబంధనని పాటిస్తారు. ఎక్కడో కొంతమంది పాకిస్తాన్కి అనుకూలంగా 2-3 ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు 2-3 చెప్పిందని చూసి మొత్తం ముస్లిం సమాజం మొత్తం తీవ్రవాదులు అనడం మాత్రం దీన్ని మా ముస్లిం మైనార్టీ సెల్ నుంచి మేము దాన్ని ఖండిస్తున్నాం. భారతదేశంలో ఉన్న ముస్లింలంతా హిందువులు అంటే ఇండియాని భారతదేశం నా సొంత దేశంగా, సొంత భూమిగా భావించేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికే భారతదేశంలో ముస్లింలే అంటే దేశభక్తులుగా ఉన్నారు. స్వతంత్ర పోరాటం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా భారతదేశాన్ని సొంత భూమిలాగా చూస్తున్న పల్లెటూర్లలో ఇప్పటికీ చూస్తే ఎక్కడ కుల మత భావాలు ఎక్కడా ఉండవు. అందరూ సోదరి భావంతో కలిసి ఉంటాం. ఇప్పుడు మా దగ్గర కులాలు, మతాలు అందరం వరుసలు పెట్టేని పిలుచుకుంటాం సోదరి భావంతో. అంటే నేను ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చాను. ఉపాధ్యాయ వృత్తి వదులుకుంటూ కూడా దాంట్లో చూస్తారు మీరు, నేను మా స్కూల్లో పాఠశాలలో కూడా ఎప్పుడన్నా ఉపాధ్యాయుడు లేకపోతే ఇప్పటికీ నేను వెళ్ళి ఏదన్నా నాకు వచ్చిన సబ్జెక్టు బోధిస్తుంటూ వస్తున్నా. మా గ్రామంలో విద్యలో ముందుండాలని నా కోరిక. అది ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఇప్పుడు అమ్మాయిలందరూ ఇంతకుముందు మా దగ్గర ఇంటర్ తర్వాత 10th తర్వాత అమ్మాయిలు చదవకపోయేవాళ్ళు. మా అదృష్టం కస్తూర్బా విద్యాలయం వచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మాయిలు కూడా డిగ్రీ వరకు చదువుతున్నారు. డిగ్రీ తర్వాత ఇంకా ముందుకు పోతున్నారు. విద్య కోసం మేము ఎంతైనా కృషి చేస్తాం. ఇప్పుడు కూడా హై స్కూల్లో పిల్లల కోసం గత
ఐదు సంవత్సరాల నుంచి హై స్కూల్ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 10వ తరగతి పిల్లలకి ఏది కావాలన్నా మెటీరియల్ కావాలన్నా మధ్యాహ్నం సాయంత్రం స్నాక్స్ కావాలన్నా మేమే ఇక్కడ గ్రామంలో యువత మేమంతా కలిసి వాళ్ళకి ఆ సౌకర్యాలు కల్పిస్తున్నాం.